భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 8న విశాఖలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా సర్వారంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడే ప్రధాన వేదిక ఉంది. ఇక్కడి నుంచే ప్రధానమంత్రి రేపు ఏదైతే 4 గంటలకి ఇదంతా కూడా ప్రారంభం కానుంది. అయితే జనవరి 8న సాయంత్రం 4:15 విశాఖ చేరుకుంటారు. సిరిపురం కూడలి నుండి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు కూడా ఈ నిర్వహించనున్న రోడ్ షోలో ప్రధానమంత్రి పాల్గొంటారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ వివిధ ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు కూడా ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు. ఈ ప్రధాని మోదీ రాకతో ఏపీలో కోట్ల విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపనలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ పారిశ్రామిక మౌలిక వసతుల రంగాల్లో అభివృద్ధి పరుగులు పట్టేలా ఇదంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి 2,08,548 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాని మోదీ బుధవారం విశాఖ వేదికగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శంకుస్థాపన చేస్తున్నటువంటి ప్రాజెక్టుల విలువ 1,99,786 కోట్లు కాగా వీటిలో 1,87,885 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉత్తరాంధ్రకు చెందినవే విశేషం. అయితే ప్రాజెక్టులకు సంబంధించి అనకాపల్లి జిల్లా అచితాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు 1.85 లక్షల కోట్ల విలువతో ఇదంతా కూడా ప్రారంభిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని అయితే చెప్తున్నారు. ఇది 1,200 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రోజుకి 1,500 టన్నులు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నారు. అది దీనికి సంబంధించి విదేశీ అవసరాలతో పాటు దేశీయ అవసరాలతో పాటు విదేశీయులకు ఎగుమతి చేసే ఈ మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తున్నారని చెప్పవచ్చు. మరొక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. 1,876 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు సంబంధించి 28,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి 3 బల్క్ డ్రగ్ ప్రాజెక్టులో ఇదొకటి. 2,000 ఎకరాలు నిర్మించి ఈ ప్రాజెక్టు సంబంధించి కేంద్రం 1,000 కోట్లు సాయంగా ఇస్తుంది. ఇప్పటికే సుమారు 900 కోట్లు టెండర్లు పిలిచి గుత్తేదారులు కూడా అప్పగించారనైతే మనకు తెలుస్తుంది. అయితే ఉత్తరాంధ్రకు సంబంధించి చిరకాల వాంఛ రైల్వే జోన్కి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మోదీ సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు జిల్లా అధికారులు. సభకు వచ్చేందుకు ఉత్తరాంధ్ర నుంచి బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 1,200 బస్సులు సిద్ధం చేశారు. ప్రధాని రోడ్ షో దత్తా ఐలాండ్ సమీపంలో వెంకటాద్రి వంటిల నుండి ప్రారంభమవుతుంది. ఏయూ ఉమెన్స్ హాస్టల్ వద్దకు రాగానే సభా ప్రాంగణం ద్వారా నేరుగా ప్రధానమంత్రి సభకు హాజరయ్యే విధంగా అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. కొత్తగా రోడ్లు కూడా వేస్తున్నారు. అయితే 3 వైపులా గ్యాలరీలో కూర్చున్న సభకులకు ప్రధాని ప్రముఖులు అభివాదం చేసేలా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఈ సభకు సంబంధించి 2 లక్షల మంది వస్తారన్న అంచనాలు కూడా వేస్తున్నారు. మొత్తం 1,200 ఆర్టీసీ బస్సులు వినియోగిస్తున్నారు. విశాఖపట్నం అనకాపల్లి జిల్లాకు సంబంధించి 600 బస్సులు, విజయనగరం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 250 బస్సులు, పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి 100 బస్సులు అయితే కేటాయించారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం నేరుగా ఇక్కడి నుంచే ప్రధాని మోదీ రేపు సభ అంతా కూడా ఇక్కడి నుంచే చెప్పనున్నారు. ఈ మొత్తం గ్యాలరీలన్నీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం పోలీసులంతా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రేపంతా కూడా ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఎవరు కూడా ఇటువైపు సభా ప్రాంగణం వైపు రాకూడదు, ఒకవేళ పాసులు ఉంటే మాత్రమే రావాలని పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ స్టూడియో.